మన ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్ పోయి కొలతలు పెట్టి నాలాన్ని ఆక్రమించుకున్నది 5 అంతస్తుల భవనాన్ని నీలమట్టంగా కూల్చి ఆ నీళ్లు పోవడానికి దారేస్తే వెనకాల 25 కాలనీలకు సంబంధించిన వేలాది కుటుంబాలు బయటకు వచ్చి హైడ్రా కమిషనర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం కాకుండా సన్మానించింది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఒక అద్భుతమైన సుందరమైన నగరాన్ని కొంతమంది దురాశపరులు ఈరోజు ఆక్రమణలకు పాల్పడితే ఆక్రమణలు తొలగిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకా నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఈరోజు చెరువులు కానీ, కుంటాలు కానీ, నాలాలు కానీ, పబ్లిక్ ప్లేసులు కానీ, పార్కులు కానీ ఆక్రమించుకుంటే చిన్నపిల్లలకు ఆట స్థలాలు ఎక్కడి నుంచి తేవాలా, వర్షం పడితే వచ్చే నీళ్ళని ఎక్కడ ఒడిసి పట్టాలా, ఒడిసి పట్టిన నీళ్లను ఏ విధంగా మూసి నదికి తరలించాలా, ఇవన్నీ ప్రణాళికలు ఇందులో పొందుపరిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా విమర్శలు చేసి మీరు ఎట్లా కట్టడాలు తొలగిస్తారు, మీరు ఎట్లా తొలగిస్తారో మేము చూస్తాం, మీకు అడ్డుపడతాం అన్న పెద్దలు మాట్లాడిన ఒక 2 విషయాలను ఈరోజు మీ ముందు నేను పెట్టదలుచుకున్న అధ్యక్ష. తమరి అనుమతితోటి తమరు అనుమతి ఇచ్చారు, అందుకే ఆ వీడియో కూడా నేను వినిపించదలుచుకున్న అధ్యక్ష.